సమస్త శక్తి నీలోనే ఉంది. నీవు ఏమైనా చేయగలవు, దేన్నైనా సాధించగలవు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరేందుకు మూలమైనది ఆలోచన. మీ ఆలోచనలు ఎలా ఉండాలో మీకు చెప్పి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసి మిమ్మల్ని విజేతలుగా చేసే పుస్తకమే ది సీక్రెట్. ది సీక్రెట్ అనే పుస్తకం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? ఒక మనిషి తన బ్రెయిన్లో ఏదైతే ఎక్కువసార్లు బలంగా తలుచుకొని స్మరిస్తూ ఉంటాడో అదే తన జీవితంలోకి ఆహ్వానించబడుతుంది. దీన్నే మన పురాణాల్లో యద్భావం తద్భవతి అని అంటాం. నిన్నటి ఆలోచనల ప్రభావమే ఈరోజు మనం జీవిస్తున్న జీవితం. అలాగే రేపటి మన భవిష్యత్తు కూడా ఈరోజు మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి లిమిట్ అనేదే ఉండదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో మనం ఏదైనా సాధించవచ్చు. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇంకా ఏదన్నా సరే. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక బంతిని గాల్లోకి కిక్ చేస్తే అది ఎగురుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి నేల మీదే పడిపోతుంది. ఎందుకంటే భూమికున్న గ్రావిటీ పవర్ వల్ల అలా జరుగుతుంది. అలాగే ఒక మనిషి తన లైఫ్లో ఎలాంటి థాట్స్ని యూనివర్స్లోకి రిలీజ్ చేస్తాడో, పాజిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్, అవే తన లైఫ్లోకి సిచ్యువేషన్ రూపంలో నిజమవుతాయి. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద గౌతమ్ బుద్ధుడు ఒక మంచి కొటేషన్ చెప్పారు. వాట్ యు థింక్ బికమ్ రియాలిటీ, వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్, వాట్ యు ఇమాజిన్ యు క్రియేట్. నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నీ నిజ రూపంలోకి తీసుకురాగలవు. నీవు ఏదైతే ఆస్వాదిస్తున్నావో అది ఆకర్షించగలవు. అలాగే నీ బ్రెయిన్లో ఏదైతే ఊహిస్తున్నావో అది సృష్టించగలవు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే మన బ్రెయిన్లోని థాట్స్ చాలా పవర్ఫుల్. అవి మన లైఫ్ని ఎలాగన్నా క్రియేట్ చేయగలవు. లా ఆఫ్ అట్రాక్షన్ని ఏ విధంగా మనం సాధించగలం? ఇందులో బేసిక్గా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, ఆస్క్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అసలు మీకు ఎలాంటి జీవితం కావాలి? మీ లైఫ్లో మీరు ఏమవ్వాలని అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఒక పెన్, పేపర్ తీసుకొని మీ గోల్స్ని స్పష్టంగా రాసుకోండి. మీరు రోజు చూసుకుని ఒక వాల్ మీద ఆ పేపర్ని అతికించండి. స్టెప్ 2, బిలీవ్. మీరు యూనివర్స్కి ఏ గోల్స్ని అయితే రివీల్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచర్ అవ్వాలని మీరు అనుకుంటే అది మీ టార్గెట్గా మెన్షన్ చేస్తే అది మీరు యూనివర్స్కి సందేశం ఇచ్చినట్లు. అది 100% జరుగుతుందని నమ్మండి. అంటే నేను ఒక టీచర్ని ఖచ్చితంగా అవుతాను అని బలంగా నమ్మాలి. అంతేకాని అవుతానంటావా లేదా అనే ఆలోచనలు మాత్రం ఉండకూడదు. స్టెప్ 3, రిసీవ్. ఎటువంటి జీవితాన్ని మీరు కావాలని అనుకుంటున్నారో దాన్ని మీ బ్రెయిన్లో విజువలైజ్ చేసుకోండి. అంటే మీరు టీచర్ అయినట్లు, పిల్లలకు టీచింగ్ చేస్తున్నట్లు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నట్టు ఇలా నమ్మండి, ఫీల్ అవ్వండి, ఆనందించండి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలరు. ప్రస్తుతం మనం మన మెదడులోని అంతర్గత శక్తిని 5% మాత్రమే వినియోగిస్తున్నాం. దానిని అత్యున్నతంగా వినియోగించుకోవడం అనేది సరైన విద్య. ఇది జ్ఞానం ద్వారానే సాధ్యం. పరిమితమైన ఆలోచనలు మనం వదిలిపెట్టినప్పుడు అపరిమితమైన అవకాశాలతో జీవితంలోని అద్భుతమైన వైభవాన్ని అనుభవించగలం. ఈ రహస్యం ద్వారా మీరు సంపాదించుకున్న జ్ఞానంతో ఇకపై ప్రతి క్షణం పనిచేస్తానని ఈ క్షణమే సంకల్పం చేసుకోండి. ఈ పుస్తకం ద్వారా పొందిన జ్ఞానాన్ని మీ హృదయంలో స్థిరపరచుకొని ముందు ముందు మీరు మంచి పుస్తకాల ద్వారా, మంచి వ్యక్తుల ద్వారా పొందే అనుభవాలను, జ్ఞానాన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతానికి అన్వయించుకొని నిత్య జీవితంలోని అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకోండి. ఏ క్షణంలో మీరు సరైన సంకల్పాలు చేస్తారో ఆ క్షణంలో మీలో ఉన్న అద్భుత శక్తి బయటపడడం మొదలవుతుంది. అదే మీ జీవితాన్ని వైభవంగా ముందుకు నడిపిస్తుంది, మీకు సరైన దారి చూపుతుంది. మీరు ఆ అవకాశాన్ని, రహస్యాన్ని ఆచరించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు కోరుకుంటున్న మంచి వస్తువులతో పాటు చూసుకోండి. ప్రతి గ్రంథం, వేదాంతం, ప్రతి నాయకుడు, అవతార పురుషుడు ఇవే చెబుతున్నాయి. వాటిని అధ్యయనం చేయండి. వారు ఆ రహస్యాన్ని తెలుసుకొని ఆచరించారు. ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు. రహస్యం అంటే మంచి ఆలోచనలు, మంచి అనుభూతి, సంతోషం, ప్రేమ, ఆనందం ఇవన్నీ మీలోనే ఉన్నాయి. మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షించుకుంటారు. ఈ ప్రపంచానికి అత్యున్నతమైన బహుమతి ఇవ్వడం కోసం మీరు వచ్చారు. దాని మహిమను పెంచడం కోసం మీరు జన్మించారు. రోజు రోజుకి మరింత మెరుగవుతూ ఈ జ్ఞానంతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నది ఊహించుకోండి.
మీ అదృష్టాన్ని మీరే సృష్టిస్తారు. ఫైనల్లీ సీక్రెట్ బుక్ ఏం చెబుతుందంటే యువర్ థాట్స్ బికమ్ థింగ్స్. కాబట్టి మీ ఆలోచనల పట్ల జాగ్రత్త వహించి మీ జీవితాన్ని ఆనందంగా, ఆదర్శవంతంగా మార్చుకోవాలన్నదే ది సీక్రెట్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం.